ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ కొందరు శాంటాతో పిక్చర్స్ దిగుతున్నారు. ఫుల్ ఆకలి మీద ఉన్నాం గైస్. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాం అన్నమాట. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వీకెండ్ కాబట్టి మేమైతే సౌత్ గేట్ మాల్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి ఒక 15 minutes డ్రైవ్ అనమాట. సో యాక్చువల్లీ నాకు ఈరోజు అపాయింట్మెంట్ ఉంది, స్కిన్ అపాయింట్మెంట్. స్కిన్ టెక్స్చర్ ఏంటి నేను అక్కడ చూసి ఆ తర్వాత నేనైతే క్రీమ్స్ అయితే తీసుకుంటాను. సో అలా వీకెండ్ అయితే మనం షాపింగ్ చేసుకుందాం కొంచెం. సౌత్ గేట్ తర్వాత మేమైతే అవుట్లెట్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో సౌత్ గేట్ మాల్, అవుట్లెట్ మాల్ రెండు చూపిస్తాము. అండ్ మేము ఇవాళ ఏం షాపింగ్ చేయబోతున్నాం అన్నది కూడా చూపిస్తాము. మిన్ను స్కిన్ టెస్ట్ అది చేయించుకున్న తర్వాత కొన్ని ఫేస్ రిలేటెడ్ క్రీమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ క్రీమ్స్ ఏంటన్నది చూపిస్తాము. అండ్ అవుట్లెట్ మాల్లో ఏం కొంటాం అన్నది కూడా చూపిస్తాము. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఎస్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని మిన్ను వ్లాగ్స్. అండ్ మా వీడియోస్ అన్నీ చూడండి. ఎవరైనా కొత్తగా మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోస్ అన్నీ చూడండి. మనం అయితే డ్రైవ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఈరోజు వెదర్ అయితే క్రేజీ ఉంది, చాలా సన్నీ ఉంది. బట్ టెంపరేచర్ మాత్రం -22 ఉంది. ఫీల్స్ లైక్ -17. సో పర్లేదు, వీ కెన్ గో. కంపేర్ టు క్యాలిగరీ, ఎడ్మంటన్ టెంపరేచర్స్ చాలా లో ఉంటాయి. సో ఎక్కువ స్నో అయితే ఇక్కడ పడుతుంది క్యాలిగరీ కన్నా. ఇప్పుడైతే మనం అయితే డ్రైవ్ ఎంజాయ్ చేద్దాం. మనమైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయితే అయిపోయినాము సౌత్ గేట్కి. నాని అయితే మ్యారేజ్ చేసుకోక ముందు ఈ అపార్ట్మెంట్స్లోనే ఉండే అనమాట, సౌత్ గేట్ అపార్ట్మెంట్స్లో. సో ఇక్కడ నుంచి నానికి మాల్ దగ్గర. వర్క్ అయిపోతే టైం పాస్కి వాకింగ్. అండ్ ఇది సౌత్ గేట్ విలేజ్, ఇది సౌత్ గేట్ మాల్. అక్కడ సౌత్ గేట్ LRT ఉండేది. సో యాక్సెస్ చాలా ఈజీగా ఉంది. యా, ఇది అపార్ట్మెంట్, ఇది మాల్, ఈ పక్కనే LRT అన్నమాట. సో ఇదే మాల్ కూడా చాలా బాగుంటుంది. సో గైస్, సౌత్ గేట్ మాల్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడైతే కార్ పార్క్ చేసేసినాము. చాలా మెల్లగా. అది సౌత్ గేట్ విలేజ్, ఇది మాల్. వెళ్దామా? చలో క్రాస్ చే. సో గైస్, నేను అయితే మన సౌత్ గేట్ మాల్ లో ఉన్న యూనిక్ బన్నీ అనే ఒక స్టోర్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ అథెంటిక్ ఏషియన్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. స్పెషల్లీ కొరియన్ అండ్ జపనీస్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి. ఇంతకు ముందు మిన్ను సెఫోరాలో ప్రొడక్ట్స్ అయితే తీసుకునేది. అప్పుడు స్కిన్ టెస్ట్ ఏది చేసుకోలేదు. బట్ కొరియన్ ప్రొడక్ట్స్ వాడే ముందు స్కిన్ టెస్ట్ చేసుకుని తనకి ఏదైతే సూట్ అయితే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకుంది. అండ్ ఈ టెస్ట్ కి అయితే వాళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు. కానీ ఆన్లైన్ లో అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడైతే $10 పే చేయాలి. వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ తీసుకుని
తీసుకున్నప్పుడు $10 మనం పే చేసిన దానికి ఇంకొక అడిషనల్ $5 కలిపి మనకి డిస్కౌంట్ ఇస్తారు. ఈ టెస్ట్ అయితే కంప్లీట్ గా తన ఫేషియల్ స్కిన్ మీద ఫోకస్ చేసి మాత్రమే ఉంటుంది. దాంట్లో వ్రింకిల్స్, రెడ్నెస్, బ్లాక్ హెడ్స్, పిగ్మెంటేషన్, లైక్ ఎలాంటి కలర్ తనకి సూట్ అవుతుంది ఇలాంటివి తెలుసుకోవచ్చు. సో నేనైతే స్కిన్ కేర్ అయితే చేయించుకున్నాను. స్కిన్ కేర్ బట్టి నా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఇంటికి వెళ్ళాక చూద్దాము ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే. సో స్కిన్ టెస్ట్ అండ్ ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే మాకైతే ఫుల్ డెకరేటివ్గా కనిపించింది. ముందు అక్కడ ఫ్రీగా శాంతా క్లాస్ తోటి ఫోటో అయితే దిగొచ్చు. సో మనకైతే 3 శాంపిల్స్ అయితే అక్కడ ఇచ్చినారు. ఆ 3 శాంపిల్స్లలో ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. ఆ పిక్ చేసుకొని అక్కడైతే ఆ స్టిల్ తోటి ఫోటో అయితే తీస్తారు. సో ఇంత పెద్ద లైన్లో మేము వెళ్ళడం అయితే చాలా కష్టము, ఎందుకంటే మాకు చాలా వర్క్ ఉంది కాబట్టి మేమైతే బయలుదేరిపోయాము. ఎవరికైనా చిల్డ్రన్ ఉంటే వాళ్ళకైతే ఫుల్ పండగే అనమాట. సో క్రిస్మస్ కాబట్టి, క్రిస్మస్ సీజన్ కాబట్టి మాల్స్ ఏదన్నా కానీ చాలా రష్గా ఉంటుంది, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డీల్స్ అయితే ఇప్పుడే పెడతారు. వెళ్ళేటప్పుడు మాకైతే బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే కనిపించాయి. ఎంత బాగున్నాయి చూడండి. మనం డెకరేటివ్ ఐటమ్స్లో పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి. నేను తీసుకుందాం అనుకున్నా కానీ వద్దనుకున్నాను. మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ పెంగ్విన్స్, ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో హ్యాంగింగ్స్ ఇలాంటివి కొన్నా అనమాట, చిన్న చిన్న ప్రోడక్ట్స్. సో నాకైతే చాలా నచ్చినాయి. అండ్ కింద మనకి కాయిన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. లైక్ చిన్నప్పుడు మనము పిగ్గీ బ్యాంక్స్ అంటారు కదా, పిగ్గీ బ్యాంక్స్ లాగా తీసుకుందాం అనుకున్నాను ఈ ప్రిన్సెస్. బట్ తర్వాత ఫ్యూచర్లో కొనుక్కుందాంలే అనుకొని మేమైతే లైట్ తీసుకున్నాము. ఎంత బాగున్నాయి చూడండి పిగ్గీ బ్యాంక్స్. పెట్టుకోవాలి. కావాలి ఏంటి ఇది? కావాలి ఏంటి ఇది? తీసుకుంటావా? సరే కానీ షూరా? షూర్ కానీ చాలా నచ్చింది. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా తీసుకో. సరే తీసుకో. సో గైస్, నేనైతే స్కిన్ టెస్ట్ అయితే చేయించుకున్నాను అండ్ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళినాక ఎలా వాడతాను అండ్ ఏమేం ప్రాసెస్ చేయాలో స్కిన్ కేర్కి అనేది నేను చూపిస్తాను. బట్ నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి ప్రీమియం అవుట్లెట్ మాల్. సో ఇప్పుడు వింటర్ అయితే వచ్చేసింది కదా, సో ఎడ్మంటన్లో మైనస్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి షూస్ అనేది కూడా మన టెంపరేచర్ వైజే ఉండాలన్నమాట. అందుకనే మనం అయితే అవుట్లెట్ మాల్కి వెళ్ళి షూస్ అయితే తీసుకుందాము. షూస్ అండ్ డ్రెస్సెస్ కూడా నచ్చితే నేనైతే తీసుకుంటాను. సో మనం అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. అవుట్లెట్ మాల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాము. ఎస్. సో ఇప్పుడైతే మనం చూసి సౌత్ గేట్ మాల్ అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది ప్రీమియం అవుట్లెట్ మాల్. సో ఇక్కడ నుంచి ప్రీమియం అవుట్లెట్ మాల్ వచ్చేసి 23 minutes అనమాట, 22 kilometers. సో ఒకవేళ మనం సౌత్లో ఉంటాం కాబట్టి మనకి అక్కడ దగ్గర, కానీ సౌత్ గేట్ దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం దూరం అవుతుంది. సో ట్రాఫిక్ కూడా ఉంది, వీకెండ్ కాబట్టి. మనమైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం.
సో గైస్ ఇప్పుడైతే మేము H&M సైడ్ ఉన్న ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఆ ముందు ఒక ఎంట్రన్స్ ఉంది, అండ్ ఇట్ సైడ్ ఇంకా ఎంట్రన్సెస్ ఉన్నాయి. బట్ మేమైతే అక్కడ కార్ పార్క్ చేసాం కదా, సో అక్కడ నుంచి స్కై క్రేజీగా అనిపిస్తుంది కదా. సో అక్కడ 4 అవుతుంది అనుకుంటా. సో గాయ్స్ అక్కడైతే కార్ పార్క్ చేసినాం కదా, అక్కడ కార్ పార్క్ చేసి ఓకే నెంబర్ 3 ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్తున్నాం మనం. శాంటా ఇక్కడ కొందరు శాంటాతో పిక్చర్స్ దిగుతున్నారు. మాల్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఏంటిది పదా నైన్ అది చెప్పలేసుకో. ఇది బాగుందా అది బాగుందా? దీంట్లో కలర్స్ కలర్స్ చూసి దాన్ని బట్టి డిసైడ్. సైజ్ చిన్నగా ఉందేమో కదా. లైట్ తీసుకో. అవునవును. నడు లేచి నడు. నేను ఎన్ని ఇయర్స్ అవుతుంది తెలుసా పెప్సీ తాగి? ఇయర్సే అవుతుందా? నేను కోక్ అసలు తాగితే కదా. ఓకే సరే. దాహం దాగం అనిపించింది అని చెప్పేసి కాంబోలో వచ్చిందని నేను వాటర్ బాటిల్ తీసుకోలేదు, తీసుకున్నా ఇంకా. ఓకే. అండ్ ఇప్పుడైతే నాని KFC నుంచి ఆర్డర్ పెట్టిండ్రు, నేనేమో షాంఘై నుంచి ఆర్డర్ పెట్టినాను. చూద్దాము. ఇది రెండు వెనకాలనే ఉన్నాయి. యా పక్క పక్కనే ఉన్నాయి. సో నానిది చూద్దాం అండ్ నాది కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఓకే. నూడిల్స్, ఇది చికెన్ మ్యాంగో చికెన్ కాదు, ఇది స్పైసీ అండ్ స్వీట్ ఉంటుందంట ఈ చికెన్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వెజ్జీస్ తోటి, వెజ్జీస్ తోటి చికెన్ అనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. అండ్ నానిది కూడా చూద్దాం. అండ్ నూడిల్స్ కూడా కదా. ఎస్ నూడిల్స్ తీసుకున్నాం. నాని వచ్చేసి ఏం లేదు, అది లెగ్ పీసెస్ అంతే, చికెన్ పీసెస్. చికెన్ లెగ్ పీసెస్, ఫ్రైస్ చలో స్టార్ట్ చేయైతే. అవునా? గుడ్. స్పైసీ లేదు ఏం లేదు, ఐ మీన్ తినగలుగుతాం. ఓకే. ఫుల్ ఆకలి మీద ఉన్నాం గైస్. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాం అనమాట.
ఇప్పుడు తినేసి మళ్ళా షాపింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే. నేనైతే మైకేల్ కోర్స్లో షూస్ అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక అన్నీ చూపిస్తాం. అప్పుడు వరకు అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఏం చేస్తున్నావు? నేను కొరియన్ షాప్కి వచ్చాను. నేను ఇవి తీసుకుంటున్నాను. చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్లో నాకు వస్తుంది. సో తీసుకుంటున్నామని వచ్చాను. బట్ చూడు ఎంత డిఫరెంట్ ఉన్నాయి. చూడు అసలు ఇదేంటి? అదే అంటే పడుతుందా? ఒక సైడ్ నుంచి పడుతుంది. అది మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ. నీకు కొంటుందా? నీకు కొందా? సో గాయ్స్, ఇంటికైతే వచ్చేసాము. నేనేమైతే తీసుకున్నానో అది మీకు చూపిస్తా అన్నాను కదా. నేను యూనిక్యూబ్ బనీ నుంచి స్కిన్ కేర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనం అయితే స్కిన్ టెస్ట్ అయితే చేసుకొని నాకైతే ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేశారు. చూపిస్తాను. ఇది మెడిహీల్ వారి క్లెన్సర్ అనమాట. మెడిహీల్ క్లెన్సర్. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ది కొరియన్ ప్రోడక్ట్ చాలా బాగుంది. నేను అక్కడ శాంపుల్ అయితే పెట్టారు, నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది క్లెన్జర్. అండ్ ఇది క్లెన్జర్. రైస్ టోనర్ అయితే తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది ఆ ప్రోడక్ట్, రైస్ టోనర్. మెడిక్యూబ్ నుంచి సిరం తీసుకున్నాను. ఇది టర్మరిక్ సిరం అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. శాంపిల్స్ అన్ని ట్రై చేశాను, అందుకే చెప్తాను. అండ్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఫైనల్గా నేనైతే మాస్క్ తీసుకున్నాను అనమాట. ఇది బ్యూటీ ఆఫ్ జాసన్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా నేను ట్రై చేశాను. శాంపిల్స్ గ్రౌండ్ రైస్ అండ్ హనీ గ్లో మాస్క్ అనమాట. ఇది వీక్లీ వన్సే పెట్టుకోవాలంట. నేను సండే అయితే పెట్టుకుంటాను. ఎలా ఉందో ట్రై చూసి ఎవ్రీడే స్కిన్ రొటీన్ చేస్తాం కదా. సో ఇది పెడదాం సండే పెట్టి ట్రై చేద్దాం. ఇవైతే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నమాట.
ఎంకే నుంచి షూస్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది. నేను అక్కడ ట్రై చేసి కూడా చూపించాను. ఎంకే నుంచి షూస్ తీసుకున్నాం. నా ఇప్పుడు అన్నీ నేను లబ్బుబు చూపించాను కదా మీకు. లబ్బుబు సేమ్ ఇదే వచ్చింది. నేను బ్యాగ్ అయితే పెట్టుకున్నాను. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అన్నమాట. ఒరిజినల్ ప్రోడక్ట్. మోస్ట్లీ ఈ లబ్బుకు $75-80 వరకు ఉంది. బాక్సింగ్ డే సేల్ అని చెప్పేసి మాకైతే $55 అయితే వచ్చింది. ఇట్స్ ఏ గుడ్ ప్రైస్. సో నేనైతే హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను. స్లింగ్ బ్యాగ్ అయితే వేసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ మనము అన్నీ చాలా వరకు మనం కొరియన్వే తీసుకున్నాము. ఐ లాష్ కర్లర్ తీసుకున్నా. ఇది నాకు $6 అయితే వచ్చింది. ఐ లాష్ కర్లర్. పర్ఫ్యూమ్ తీసుకున్నా, ఫ్లోరల్ అండ్ ఫ్రూటీ. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా కొరియన్ బ్రాండే. అరోమా అయితే చాలా బాగుంది. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా నచ్చింది. ఫ్లోరల్ అండ్ ఫ్రూటీ. ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇదైతే నైట్, ఇది తెలుసు కదా మీకు, నైట్ టైం మనం బెడ్ లైట్ వేసుకుంటాం కదా. బెడ్ లైట్ వేసుకున్నప్పుడు బెడ్ లైట్ బదులు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా మాకు $30 వచ్చింది. చాలా బాగుంది. ఇది తీసుకున్నాము, పింక్ కలర్ తీసుకున్నాము. ఇది ఐ మాస్క్ అయితే తీసుకున్నాను. ఐ మాస్క్ నాకు నైట్ కొంచెం లైట్గా నిద్ర వస్తుంది కదా, సో ఇది పెట్టుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది పెట్టుకొని అయితే పడుకుందాం ఈరోజు. కెటిల్ సెట్ అయితే తీసుకున్నాం. బాగుంది కదా. సో ఈరోజు అయితే ఇవన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఒకవేళ రేపైతే బాక్సింగ్ డే సేల్ కదా, చాలా వరకు అన్నీ తక్కువ వచ్చినాయి. సో రేట్ కూడా ఉంటుంది. అండ్ బాక్సింగ్ డే మాకు వచ్చేసి 26th వస్తుంది బాక్సింగ్ డే. సో ఆ టైంకి అయితే చాలా ఇంకా తక్కువ ఉంటాయి. సో చూద్దాం, రేపు మళ్ళీ వెళ్ళి ఏం కొనాలి ఎలక్ట్రానిక్స్ అనేది చూద్దాం. సో ఏమేమి తక్కువ పడుతున్నాయో కూడా చూద్దాము. చూసి దాన్ని బట్టి మనము ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం. అండ్ యాక్చువల్లీ మా బ్లాగింగ్ ఉంటుంది కదా, గోప్రో ఉంది కదా. సో పాతది మాది కొంచెం డ్యామేజ్ అయిందనమాట. సో దాని బదులు ఇంకొక గోప్రో తీసుకుందామని అనుకుంటున్నాము. ఇప్పుడు దాని ప్రైస్ ఎంతనో చూసి డిసైడ్ అవుదాం, తీసుకుందామా లేదా అని చెప్పేసి. సో ఈరోజు అయితే మా షాపింగ్ ఇది. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వెళ్ళినాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి యాక్చువల్లీ షూస్ కోసం అని వెళ్ళినంటే నేను అనుకున్నాను వింటర్ షూస్ తీసుకుందాం అనుకుంటాం. ఆల్రెడీ నా దగ్గర వింటర్ షూస్ ఉన్నాయి, నేను యూజ్ చేస్తున్నాను. బట్ ఇంకా వేరేది, ఎందుకంటే ఎడ్మంటన్లో టెంపరేచర్ లో ఉంటుంది కాబట్టి నేను తీసుకుందాం అనుకున్నాను షూస్. బట్ నాకు అంత నచ్చలేదు. కానీ దాని బదులు వింటర్ షూస్ బదులు నేను ఇవి తీసుకున్నాను. ఎంకేవి నాకు ఇవి
చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు వేసుకున్న వింటర్ షూసే నేను కంటిన్యూ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వింటర్ వస్తుంది కదా, అప్పుడు నేను తీసుకుంటాను వింటర్ షూస్. ఇప్పటికైతే నేను షూస్ అయితే యూజ్ చేస్తాను. యా, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా వీడియోస్ అన్నీ చూడండి, అన్నిటికీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి కంటెంట్ కావాలో మాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లైక్ ఫన్నీ వీడియోస్, ఫన్నీ వ్లాగ్స్ ఆల్మోస్ట్ అవి ఉంటున్నాయి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాని అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు, సో నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. యా, సో ఇది మా వ్లాగ్, వీకెండ్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.